హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కల్చర్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మంచి ప్యూర్ ఆర్గాన్జా శారీస్ చూపిస్తున్నానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ తెలిసిందే కదా. మీరు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనబడుతుంది రైట్ సైడ్లో. అదే ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ మనకి రోడ్ పైకి స్టోర్ కనబడుతుందండి. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూడండి ఎంత బాగుందో. మంచి బ్లాక్ శారీ, అసలు ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఆర్గాన్జా అనగానే అందరు రఫ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అన్నట్టు ఫీల్ అయ్యి తీసుకోకూడండి. కానీ ప్యూర్ ఆర్గాన్జా తీసుకున్నప్పుడు మీకు సాఫ్ట్గా ఉంటుంది, రఫ్నెస్ ఎక్కడా తెలీదు. పిల్లల్ని క్యారీ చేసే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా తీసుకోగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే మంచి ప్లెయిన్ ఆర్గాన్జా, వీటిపైన అంతా ఫ్లోరల్స్ వచ్చేసాయి, ప్రింటెడ్ ప్యాటర్న్. ఎంత బాగున్నాయో, కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అనమాట. సో మీరు ఒక్కసారి ఇలా వేసుకోవచ్చండి. కాంట్రాస్ట్ రెడ్ అయినా, మీకు నచ్చిన ఇలా మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అయినా, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్తో కూడా బాగుంటుంది. ఒక్కసారి అలా వేసుకొని మీరు సింపుల్గా లేస్ యాడ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి కొందరు ఏంటంటే మళ్ళీ వీటిని ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాక స్టిచ్చింగ్కి కూడా యూస్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. బాడీ పార్ట్ అయితే అంతా ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు ఎలా ఉందో చూడండి, పళ్ళు కూడా ఫ్లోరల్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ మాత్రం సెల్ఫ్లో వస్తుంది మనకి. ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్ ఉందండి, 8,000 రూపాయలు పడుతుంది. మంచి ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్గా. నైట్ పార్టీస్కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి, చాలా బాగుంటుంది. నైట్ పార్టీస్కి మనమే హైలైట్ అవుతాం, అంత బాగుంటుంది అనమాట ప్యాటర్న్స్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కానీ వర్క్తో అలా కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఆర్గాన్జా శారీ అన్నాను కదండి, ఈ కలర్ చూస్తున్నారు కదా, గ్రేష్ కలర్. మనకి ఇవేంటంటే వర్క్ ప్యాటర్న్తో వచ్చింది. పైన సింపుల్గా క్రాచెట్ లేస్ లాగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక క్రాచెట్ లేస్ అండ్ సెల్ఫ్లో స్ట్రాప్. బాడీ పార్ట్ అంతా ప్రింటెడ్ ప్యాటర్న్, జామెట్రిక్ ప్రింట్స్, ట్రయాంగిల్ స్టైల్లో మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది. కింద బార్డర్ చూస్తున్నారు కదా, సెల్ఫ్లో పెద్ద బార్డర్ అండి, ఒక 10 ఇంచెస్ వరకు బార్డర్. అండ్ వాటిపైన థ్రెడ్ వర్క్ వచ్చేసింది. థ్రెడ్ వర్క్తో మనకి ఇలా డ్రాప్ షేప్. ఈ డ్రాప్ షేప్కి చుట్టూ లీవ్స్, మధ్యలో ఫ్లవర్స్, కింద కూడా ఒక స్టెమ్, వాటికి క్రీపర్స్ లాగా ఇచ్చారు. బాగుంది కదండి ప్యాటర్న్ అంతా కూడా. కింద బార్డర్ బాగా హైలైట్ అవుతుంది థ్రెడ్ వర్క్ రావడం వల్ల. మనకి పళ్ళు చూసేయండి, పళ్ళు కూడా కింద బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఇచ్చారు. పళ్ళు టెసల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి, థ్రెడ్ వర్క్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో వావ్, బ్లౌజ్ స్టైల్ చూడండి, యునిక్గా వచ్చింది. సెల్ఫ్ కలరే, దానిపైన అంతా కూడా కలర్ఫుల్గా ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ చిన్న బార్డర్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇది బోట్ నెక్ అయినా కానీ ఎలా అయినా స్టిచ్ చేయించుకోండి. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ప్రైస్ 14,000, 14,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, పీచ్ కలర్, కనకాంబరం షేడ్ అండి శారీ. బోత్ ద సైడ్స్ స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్స్ వచ్చాయి, స్కాలోప్ లాగా ఇచ్చేసి అంతా థ్రెడ్ వర్క్. మధ్యలో కూడా చూడండి థ్రెడ్ వర్క్, కలర్ఫుల్గా పింక్, ఆరెంజ్, మనకి పీచ్, గ్రీన్ కలర్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. అంతా స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి హాఫ్ వైట్తో. కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో అక్కడ ఓన్లీ కింద వైపున మాత్రమే ఈ వర్క్ ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా ఓవర్గా అనిపించదు, నీట్గా ఉంటుంది అనమాట ప్యాటర్న్. ఫ్రిల్స్ దగ్గర చూస్తున్నారు కదా, మన మోకాల వరకు మాత్రమే ఆ థ్రెడ్ వర్క్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. అండ్ స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్ ఉంటుంది. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, ఆల్ ద 3 సైడ్స్ స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో ఉంటుందండి, బ్యూటిఫుల్ క్రేప్ ప్యాటర్న్ బ్లౌజ్. ప్రైస్ 12,000, 12,000. కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. కట్టుకుంటే అసలు మనం బటరీ సాఫ్ట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో కలర్లో తీసుకుందాం. బోత్ ద సైడ్స్ బార్డర్ చూడండి, ఇక్కడ పైపింగ్ స్టైల్ బార్డర్ వచ్చేసింది. అండ్ థ్రెడ్ వర్క్తో మనకి జామెట్రిక్ ప్యాటర్న్ ప్లస్ సైన్ లాగా కనబడుతుంది చూసారా, అలా వచ్చిందనమాట. జస్ట్ ఒక 3-4 ఇంచెస్ బార్డర్. బోత్ ద సైడ్స్ సేమ్ బార్డర్. బాడీ పార్ట్ అంతా థ్రెడ్ వర్కే మనకి కంప్లీట్గా, కింద నుండి పై వరకు ఫ్రెంచ్ నాట్ స్టైల్తో చక్కటి థ్రెడ్ వర్క్ అనమాట. కలర్ఫుల్గా పింక్, బ్లూ, పీచ్, ఎల్లో, అలా మల్టీ కలర్స్తో థ్రెడ్ వర్క్, జామెట్రిక్ స్టైల్ ఫ్లోరల్స్ అవి కూడా. కింద బార్డర్ చూడండి, మనం ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర ఓన్లీ మోకాల వరకు మాత్రమే వస్తుంది ఈ ప్యాటర్న్ అనేది. రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ మనకి ప్లెయిన్గా వచ్చి, షోల్డర్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటామో అక్కడ హెవీగా వస్తుంది అనమాట. పళ్ళు
బ్యూటిఫుల్ పళ్ళు, రన్నింగ్ ప్యాటర్న్, 3 సైడ్స్ బార్డర్తో వస్తుంది పళ్ళు స్టైల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్. మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్. ప్రైస్ 12,000 అండి, 12,000. చాలా బాగుంది శారీ అయితే. వెరీ డీసెంట్గా ఉంటుంది శారీ కట్టుకున్నా. కానీ కొన్ని ఏంటంటే ఆర్గాన్జాస్ చాలా పైకి లెగడం అండ్ అన్కంఫర్ట్గా ఉండడం, డ్రేపింగ్ సరిగ్గా రాకపోవడం ఉంటుంది కదా. ఇవి సాఫ్ట్ ప్యూర్ ఆర్గాన్జా కాబట్టి కంఫర్టబుల్గా వస్తాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇవేంటంటే మల్టీ కలర్స్ అని చెప్పాలి. బికాస్ ఎక్కువ డార్కర్ షేడ్ కలర్స్ ఉన్నాయి. మనకి గ్రేష్ కలర్ ఉంది, కాస్త డార్క్ బ్లాకిష్లో వచ్చేసింది, అండ్ మస్టర్డ్ కలర్, గ్రీన్ కలర్, అలా స్ట్రాప్స్ రన్ అవుతున్నాయి శారీ అంతా కూడా. అండ్ బార్డర్స్ దగ్గర మనకి ఫ్లోరల్ ప్రింట్స్ కూడా వచ్చాయి. చూడండి, కొన్ని జామెట్రిక్ లైన్స్ రాగానే ఫ్లోరల్స్ వచ్చేసాయి, కొన్ని జామెట్రిక్ లైన్స్ రాగానే ఫ్లోరల్స్ వచ్చాయి. శారీ అంతా ఇలాగే ఉంటుందన్నమాట. కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది. మీకు పళ్ళు కూడా చూపిస్తాను. పళ్ళు చూడండి, కడీ ప్యాటర్న్ పళ్ళు, టాసిల్స్ కూడా కలర్ఫుల్గా అటాచ్డ్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ఫ్లోరల్ ప్రింట్స్. సెల్ఫ్ అనే కాదండి, కాస్త గ్రేష్ కలర్ కాబట్టి మీరు కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ బార్డర్ దగ్గర బ్లాక్ వచ్చేసింది, మనకి బ్లౌజ్ మాత్రం గ్రేష్లో ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్స్తో. ప్రైస్ 8,000, 8,000లో బ్యూటిఫుల్ శారీ. మీరు ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, మస్టర్డ్ బ్లౌజ్తో కూడా ఈ శారీ అనేది బాగుంటుంది. రెగ్యులర్గా ఉండకూడదు, మనం క్రౌడ్లో కాస్త యూనిక్గా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన కంచి స్టైల్ బార్డర్, లుక్కి లుక్ అండ్ ట్రెండ్కి ట్రెండ్ అనేది. ఎంత బాగుందో శారీ అయితే. మంచి లావెండర్ కలర్, పైన బార్డర్ చూడండి గోల్డెన్ జరీ కంచి స్టైల్ బార్డర్ అనమాట. మంచిగా మనకి స్ట్రాప్, అటు ఇటు డైమండ్స్, వాటి మధ్యలో ఫ్లవర్స్, చిన్న లీఫ్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ అయితే హైలైట్ అని చెప్పాలి. పైన వచ్చిన బార్డర్తో పాటు పెద్ద పెద్దగా మ్యాంగో బార్డర్, అందుకే కంచి బార్డర్ అంటున్నాను. కంప్లీట్ కంచి పట్టులో ఎలా అయితే ఉంటాయో అదే బార్డర్. బాడీ పార్ట్ అంతా చూడండి థ్రెడ్ వర్క్, కింద నుండి పై వరకు పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. లీవ్స్ అంతా కూడా గ్రీన్, స్టెమ్స్ అంతా గ్రీన్, ఫ్లవర్స్ మాత్రం పింకిష్లో ఇచ్చారు. మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ మన మోకాల వరకు మాత్రమే ఉంటుందండి ప్యాటర్న్. మీకు క్లియర్గా చూపిస్తాను. మన షోల్డర్ నుంచి హెవీగా వస్తుంది, ఇలా వస్తుందన్నమాట ప్యాటర్న్ స్టైల్ ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర. అండ్ ఈ షోల్డర్ వేసుకునే దగ్గర నుంచి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది పెద్ద పెద్ద కంచి స్టైల్ బార్డర్తో. పళ్ళు చూసేయండి, మనకి సింపుల్ పళ్ళు, గోల్డెన్ జరీ లైన్స్తో కడీ లైన్స్ ప్యాటర్న్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. మనకి బ్లౌజ్ వావ్, కాంట్రాస్ట్ ఇచ్చారండి బ్లౌజ్ అనేది. ఈ లావెండర్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్, మంచి యునిక్ కాంబినేషన్. రెండు కూడా పేస్టల్ టోన్స్లో బాగున్నాయి కలర్ కాంబినేషన్. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.